ఎరిపాత నాయనారు యొక్క శివభక్తి తెలుసుకుందాము. నాయనార్లలో శాంతస్వభావులే కాదు, శివుని పట్ల, శివభక్తుల పట్ల అపచారం జరిగితే ఉగ్రరూపం దాల్చే వీరభక్తులు కూడా ఉన్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు ఎరిపాత నాయనారు. వీరినే భక్త నాయనారు అని కూడా అంటారు. ఈయన భక్తి వీరభక్తి మార్గానికి చెందింది. తమిళనాడులోని కరువూర్, ప్రస్తుత కరూర్ నగరంలో ఎరిపాతార్ నివసించేవారు. ఆయన పరమ శివభక్తుడు. శివభక్తులకు ఎవరైనా హాని తలపెట్టినా, శివపూజకు భంగం కలిగించినా ఆయన అస్సలు సహించేవాడు కాదు. అటువంటి వారిని శిక్షించడానికి ఎప్పుడూ చేతిలో ఒక పదునైన గొడ్డలి ధరించి తిరిగేవాడు. అదే నగరంలో శివకామి ఆండార్ అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే తోటకు వెళ్లి శివుని పూజ కోసం తాజా పూలు కోసుకుని ఒక బుట్టలో పెట్టుకుని భక్తిగా ఆలయానికి వెళ్లేవారు. ఒకరోజు ఆ నగరపు రాజు పుగళచోళుని యొక్క పట్టపు ఏనుగు మావటివాళ్ల నియంత్రణ తప్పి వీధుల్లో బీభత్సం సృష్టిస్తోంది. అది దారిలో వెళుతున్న శివకామి ఆండార్ ఎదురుగా వచ్చింది. ఆయన చేతిలోని పూలబుట్టను లాక్కుని పూలన్నింటినీ కిందపడేసి కాళ్లతో తొక్కి నాశనం చేసింది. పాపం ఆ వృద్ధభక్తుడు ఆ ఏనుగును ఏమీ చెయ్యలేక శివపూజకు పూలు లేవని గట్టిగా ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఎరిపాత నాయనారు జరిగిన ఘోరాన్ని చూశారు. శివుని పూజకు వెళుతున్న పూలను నాశనం చేసినందుకు ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. అది రాజ ఏనుగు అనే భయం కూడా లేకుండా సింహంలా దానిమీదకు దూకి తన చేతిలోని గొడ్డలితో దాని తొండం నరికేశాడు. దాన్ని అడ్డుకోబోయిన మావటివాళ్లను కూడా సంహరించాడు. తమ పట్టపు ఏనుగును ఎవరో చంపేశారని తెలిసి రాజు పుగళచోళుడు, ఈయన కూడా తర్వాత నాయనారుగా మారారు, సైన్యంతో అక్కడికి వచ్చాడు. అక్కడ గొడ్డలి పట్టుకుని నిలబడినది పరమశివభక్తుడైన ఎరిపాతారని తెలిసి రాజు శాంతించాడు. స్వామి, మీరు ఇలా ఎందుకు చేశారు అని వినయంగా అడిగాడు. ఎరిపాతార్ జరిగిన శివాపరాధాన్ని వివరించాడు. అది విన్న రాజు శివపూజకు జరిగిన భంగానికి తీవ్రంగా కలత చెందాడు. నా ఏనుగు చేసిన తప్పుకు కేవలం దానిని చంపడం సరిపోదు, దాని యజమానినైన నాకు కూడా శిక్షపడాలి అని భావించి తన కత్తిని తీసి ఎరిపాతార్ చేతికి ఇచ్చాడు. స్వామి, శివాపరాధం చేసిన పాపిని నేను, ఈ కత్తితో నన్ను కూడా సంహరించి నా పాపానికి ప్రాయశ్చిత్తం కల్పించండి అని తలవంచాడు. రాజుగారి భక్తికి వినయానికి ఎరిపాతార్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి గొప్ప శివభక్తుని ఏనుగునా నేను చంపింది అని బాధపడి ఆ కత్తితో తన మెడ కోసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే రాజు అతన్ని వారించాడు. అంతటితో పరమేశ్వరుని లీల పూర్తయింది. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది: ఇదంతా పశుపతీసుని లీల. ప్రపంచానికి ఈ మహాభక్తుల భక్తి తత్పరత తెలియజేయుటకు ఇది జరిగింది అని పలికింది. వారిద్దరి భక్తికి మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. చనిపోయిన ఏనుగును, మావటివాళ్లను బతికించాడు. వృద్ధుడి బుట్టలో పూలు నింపాడు. శివపూజకు భంగం కలగకూడదనే ఎరిపాతార్ వీరభక్తిని, తన తప్పును అంగీకరించిన రాజు వినయాన్ని లోకానికి చాటిచెప్పాడు. దైవకార్యానికి ఆటంకం కలిగిస్తే అది ఎంతటివారైనా ఉపేక్షించకూడదు అనేది ఎరిపాతార్ భక్తి అయితే, తన వారి తప్పును తన తప్పుగా స్వీకరించడం నిజమైన నాయకుడి లక్షణమని రాజు చరిత్ర చెబుతుంది. ఓం నమఃశివాయ.